పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత. అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు. ఈ విషయాలు అర్థం కాక మరే గారికి రంకు కట్టారు. చాలామంది దుర్మార్గులండి. కొన్ని చూపిస్తే మీరు బాధపడతారు. కొన్ని ఇమేజెస్ ఉంటాయండి ఫేస్బుక్లో. గిట్టని మత ఛాందస్సవాదులు, బుద్ధి లేని మత ఛాందస్సవాదులు మరియ మీద అసభ్యకరమైన అశ్లీలకరమైనటువంటి పోస్టులు పెట్టారు. చాలా భక్తి కలిగిందండి. ఆమె మీద నిందలు వేయకూడదండి. ఆమెకి రంకు కట్టకూడదు. రంకు తప్పు మాట్లాడకూడదు, నోరు జారకూడదు ఎవరైనా సరే. సాక్షాత్తు దేవుని వలన ఆమె కృప పొందింది. కృప